హాయ్ హలో అండ్ డిఎస్ ఆస్పిరెంట్స్. ఒకసారి చూడండి, ఇందాక భారతదేశ పరిమాణం ఉనికి ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నాను కదా. ఈ చాప్టర్ నుంచి కంపల్సరీ బిట్ అయితే వస్తుంది డిఎస్సిలో కానీ టెట్లో కానీ. బిట్ లేకుండా పేపర్ అయితే ఉండదు. ఇందాక 5 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మిగతా ఈ టాపిక్ నుంచి మిగిలిన బిట్స్ చేస్తున్నాను. ఇది న్యూ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిన బిట్స్. కంపల్సరీ బిట్ మాత్రం వస్తుందండి, పోదు. ఒకసారి చూడండి. అండమాన్ నికోబార్ దీవులతో కలిపి లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు ప్లస్ లక్షద్వీపులతో కలిపి తీర ప్రాంతం మొత్తం, భారతదేశ తీర ప్రాంతం మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 7516.6 కిలోమీటర్లు ఉంది. నెక్స్ట్ వాయువ్య ఉత్తర ఈశాన్య దిశల్లో, మనకి వాయువ్య ఉత్తర ఈశాన్య దిశల్లో తరుణ ముడత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. తరుణ ముడత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడ మ్యాప్ కూడా మీకు వేసి చూపించాను, నాకు వచ్చినట్టు వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వాయువ్య ఉత్తర ఈశాన్య దిశలో తరుణ ముడత పర్వతాలు ఇక్కడ ఇట్లా ఉంటాయి. ఇటు కాదు ఇట్లా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు, మనకి గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మధ్యలో సమయంలో ఎంత తేడా ఉంటుందంటే 2 గంటల సమయంలో వ్యత్యాసం ఉంటుంది. భారతదేశ ప్రామాణిక రేఖాంశం, భారతదేశ ప్రామాణిక రేఖాంశం అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశం అంటారు. ఇది ఏ రాష్ట్రం గుండా పోతుంది? ఇది ఏ రాష్ట్రం గుండా పోతుందంటే ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ గుండా పోతుంది. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ గుండా పోతుంది. ఇక్కడ చూడండి, మ్యాప్లో ఒకసారి మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇది గుజరాత్ కదా, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 2 గంటల వ్యత్యాసం ఉంటుంది. 2 గంటలు. ఇక్కడ చూడండి, ప్రామాణిక రేఖాంశాన్ని ఇక్కడ మ్యాప్లో చూపించాను, క్లియర్గా చూపించాను చూడండి. దీన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అన్నమాట. తూర్పు రేఖాంశం తూర్పు వైపు ఉంది కాబట్టి ఇది ఇక్కడ యూపీ ఉంటుంది. యూపీలోని మీర్జాపూర్ గుండా ప్రయాణం చేస్తుంది. ఓకే, తూర్పుకి పడమరకి మధ్య దూరం ఏమో 2933 కిలోమీటర్లు ఉంటే ఉత్తర దక్షిణాల మధ్య దూరం 3214. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, 1 2 3 4 కదా, 4 ఏమో చివరి వచ్చింది, 4 పక్క నుంచి 1 2 3. నేనైతే ఇలా గుర్తుపెట్టుకున్నాను, అంటే కొంచెం ఈజీగా గుర్తుంచుకోవడం కోసం ఇలా చెప్పాను అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బయట ప్రపంచంతో భారతదేశం యొక్క సంబంధాలు సముద్ర మార్గాల ద్వారా జరిగాయా, భూమార్గాల ద్వారా జరిగాయా? యాక్చువల్గా ఇక్కడ కమెంట్ చేసి చెప్పమందాం అనుకున్నాను, కానీ ఎవరు కమెంట్ చేసి చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, గెస్ చేయండి. భూమార్గం ద్వారానే బాగా జరిగినాయి అనమాట ఆన్సర్ అది. వాయువ్యంలో మనకున్న దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. వాయువ్య భారతదేశంలో మనకున్నవి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. అంటే ఇటువైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ సరిహద్దు ఇక్కడ ఉంటుంది, ఇటువైపు సరిహద్దు. నెక్స్ట్ ఉత్తరాన చైనా, నేపాల్, భూటాన్. ఉత్తరాన చైనా, నేపాల్, భూటాన్. నేపాల్ ఇక్కడ, భూటాన్ ఇది, చైనా ఇది కదా ఫ్రెండ్స్, అది. నెక్స్ట్ తూర్పున మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్ వచ్చి ఇది, బంగ్లాదేశ్ వచ్చి మయన్మార్ ఇటువైపు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది మయన్మార్ ఇక్కడ, బంగ్లాదేశ్ ఇక్కడ, మయన్మార్ ఇక్కడ. నెక్స్ట్ దక్షిణాన శ్రీలంక, మాల్దీవులు. దక్షిణాన శ్రీలంక, మాల్దీవ్స్. నెక్స్ట్ శ్రీలంకను ఇండియా నుండి వేరు చేసే సింధు శాఖ, మన్నార్ సింధు శాఖ, పాక్ జలసంధి. ఈ రెండు శ్రీలంకని ఇండియా నుండి వేరు చేస్తున్నాయి. అంటే ఈ పొజిషన్లో ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భారతదేశంలో భూ సరిహద్దును పంచుకొని దేశం ఇది. ఇది టెక్స్ట్ బుక్ బిట్. భూటాన్, తజకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్. మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఆన్సర్ తెలుసు, మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మరికొన్ని వీడియోస్ చేసి మీకు సబ్జెక్ట్ అందిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.